తమిళనాడు రాజకీయాలలో తొలిసారి త్రిముఖ పోటీ జరుగుతోంది. కాగా ఈసారి ఎన్నికల బరిలో అధికార పక్షమైన డీఎంకే, ప్రతిపక్షంలో ఉన్న అన్నా డీఎంకే, అలాగే కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సినీ హీరో విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. రెండు వైపుల నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. తమిళనాడు ఎన్నికలనగానే ఎవ్వరికైనా రెండు ద్రవిడ పార్టీలు గుర్తుకొస్తాయి. ఇందులో ఒకటి డీఎంకే కాగా మరొకటి అన్నా డీఎంకే. ఈ రెండు ద్రవిడ పార్టీల మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలైతే ఏదో ఒక ద్రవిడ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయా పార్టీలకు జూనియర్ పార్ట్నర్లుగా వ్యవహరిస్తుంటాయి. అయితే ఈసారి పొలిటికల్ సీన్ మారింది. సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ కూడా ఎన్నికల గోదాలోకి దిగింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోటీ అనివార్యమైంది. కాగా లేట్గా వచ్చినా లేటెస్టుగా వచ్చాడన్నట్టుగా ఉంది విజయ్ పార్టీ పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో టీవీకే పార్టీ దూసుకుపోతోంది. గత 5 ఏళ్ల కాలంలో డీఎంకే పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందంటూ టీవీకే పార్టీ అధినేత విజయ్ చేస్తున్న ఘాటు ఆరోపణలకు ప్రజలు స్పందిస్తున్నారు. చప్పట్లు కొట్టి విజయ్కు తమ మద్దతు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, విజయ్కు ఇటీవల సీబీఐ సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు సంబంధించి విజయ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. కాగా పదే పదే సీబీఐ సమన్లు జారీ చేయడం కూడా విజయ్కు అనుకూలంగా మారింది. సగటు తమిళనాడు ప్రజల్లో విజయ్ పట్ల సానుభూతి పెరిగింది. ఇదిలా ఉంటే విజయ్కు బీజేపీ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఎన్డీఏ కూటమిలో చేరితే విజయ్కు ఉప ముఖ్యమంత్రి పదవి, అలాగే ఆయన పార్టీకి 80 సీట్లు ఇస్తామని కమలం పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆ తర్వాత కమలం పార్టీ వర్గాలు వెల్లడించాయి. పొత్తులకు సంబంధించి టీవీకే పార్టీ నేతలతో తమ నాయకులెవ్వరూ సంప్రదింపులు జరపలేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఈ పరిణామం డీఎంకే అధినేత స్టాలిన్కు సానుకూలంగా మారింది. ఒకవేళ విజయ్ పార్టీ బీజేపీ మధ్య పొత్తు కుదిరితే వార్ వన్ సైడ్ అయ్యేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాదన్న ఊహాగానాలు కూడా తమిళ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, త్రిముఖ పోటీ కావడంతో హంగ్ అసెంబ్లీ తథ్యమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో టీవీకే పార్టీ అధినేత విజయ్ కీలక పాత్ర పోషిస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది. అంతే, సూటిగా చెప్పాలంటే సినీ హీరో విజయ్ కింగ్ మేకర్ అవుతారన్న మాట. ఇదిలా ఉంటే మరోసారి గెలుపు తమదే అంటున్నారు డీఎంకే అధినేత స్టాలిన్. 5 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే మరోసారి తమను గెలుపు తీరాలకు చేరుస్తాయని ఆయన ధీమాతో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే యూత్ను ఆకట్టుకునే అనేక కార్యక్రమాలను డీఎంకే చేపట్టింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించింది. అలాగే వందల సంఖ్యలో యువతకు ల్యాప్టాప్లు అందజేసింది. ఆడపిల్లలకు స్కూటీలు అందజేసింది. అలాగే రాజకీయంగా కూడా డీఎంకే కూటమి బలపడింది. విజయకాంత్ సతీమణి ప్రేమలత నాయకత్వంలోని డీఎండీకే పార్టీ ఇటీవల డీఎంకే కూటమిలో చేరింది. విజయకాంత్ మరణం తర్వాత డీఎంకే ప్రభావం తగ్గింది. దీంతో డీఎండీకే మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో గెలిచే కూటమిలో చేరడం వల్ల పార్టీని మరోసారి జనంలోకి తీసుకెళ్లవచ్చని ప్రేమలత భావించి ఉండొచ్చు. అయితే డీఎండీకే చేరిక స్టాలిన్ పార్టీకి వ్యూహాత్మక బలాన్నిచ్చింది.
కాగా హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దితే సహించేదే లేదంటూ కొన్ని నెలల కిందట కేంద్ర ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ చిన్నసైజ్ యుద్ధం చేశారు. అంతేకాదు బీజేపీయేతర పార్టీలకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మొత్తం మీద తమిళనాడు హక్కులు వర్సెస్ ఢిల్లీ ఆధిపత్యమనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పక్కా వ్యూహం తయారు చేసుకున్నట్టు సమాచారం.